ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్తమైన నామంలో అందరికీ వందనాలు. మరి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఒక నూతన సంవత్సరం మొదటి మాసం మొదటి రోజు దేవునికి ఎంతమంది రోజు కృతజ్ఞత తెలియజేశారండి? ప్రభువు మనకిచ్చిన ఈ 2026వ సంవత్సరంలో మొదటి నెలలో మొదటి రోజున ఈరోజు చాలామంది దేవుని మందిరాల్లో గడిపారని నమ్ముతూ ఉన్నాను. చాలామంది రోజు వాగ్దానాల కోసం వెళ్ళిన వారు ఉండొచ్చు, లేదంటే నిన్నటి దినాన్ని కొంతమంది తీర్మానం తీసుకుని ఈరోజు చాలామంది మరి క్రీస్తులో జన్మించిన వారు ఉండొచ్చు. మరి ఎవరైతే ఈరోజు బాప్తీసంలో తీసుకున్నారో వారందరికీ కూడా మరి ప్రభు నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీకు ఇచ్చిన ఈ నూతన సంవత్సరములో మీరందరూ కూడా ఇంకా ఎన్నో గొప్ప కార్యములు మరి మీరు చేయాలి. దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు ఈ నూతన సంవత్సరములో. హల్లెలూయా. మీ ద్వారా దేవుడు అనేకమైన కార్యములు మిమ్మల్ని దేవుడు ఎలా వాడుకుంటాడంటే, మరి మోషేకి పొద ద్వారా దేవుడు దర్శనమిచ్చాడండి. మోషేకు దర్శనమిచ్చినప్పుడు మరి మోషే ఆ దర్శనము చూసి, లేదంటే దేవుని స్వరమీన వచ్చిన తర్వాత ఎలాగైతే రూపాంతరపరచబడ్డాడో మీరు కూడా అలాంటి గొప్ప తేజోమయమైన వెలుగుతో మీరు దేవుని స్వార్థను ప్రకటించేవారు ఉండబోతున్నారు. హల్లెలూయా. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ, శ్రమలు వచ్చినా కానీ, ఏదొచ్చినా కానీ సేవలో మీరు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నవ్వుతూనే మీరు ముందు కొనసాగుతుంటారు. ఎవరు మిమ్మల్ని గాయపరిచినా, ఎంతమంది మిమ్మల్ని బాధ పెట్టినా, ఎంతమంది మిమ్మల్ని హింసించినా కానీ మీ ముఖంలో కనిపించే చిరునవ్వు చూసినప్పటికీ అపవాదిగాడి బెంబెల్లెత్తిపోతాడనమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రకముగా దేవుడు మిమ్మల్ని బలమైన సాధనాలుగా వాడుకోబోతున్నాడు. ఈ 2026లో ఒక రెవల్యూషన్ మనం చూడబోతున్నాం. గొప్ప రెవల్యూషన్. మన భారతదేశంలో మనం ఉంటున్న ప్రాంతాలలో కూడా ఎన్నడూ చూడని రెవల్యూషన్ మనం చూసే రోజులు ఇవి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీలు రాసిన గ్రంథంలో రాత్రి చదువుకున్న ఒక మాట మరొక్కసారి మాటను ధ్యానిద్దాం. 3వ అధ్యాయం 13 వచ్చిన బాగా చదవండి. వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకై పరిగెత్తుచున్నాము. దేవుని స్తోత్రం. క్రీస్తేసునందు మనము ఆయన అనుగ్రహించు బహుమానము యొద్దకు, అనగా గురి యొద్దకు మనం పరిగెత్తబోతున్న. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో వెనుకున్న వాటినన్నిటిని మర్చిపోదాం. ఈ లోకములో ఉన్న వాటిని మర్చిపోదాం. ఈ లోకాశలను మర్చిపోదాం. ఈ లోకము నిన్ను ఎంతో టెంప్ట్ చేస్తూ ఉంటుంది. నిన్ను ఎన్నో ఆశలు చూపించి నిన్ను ఆకర్షించుకోవాలని, నీలో ఉన్న క్రీస్తు విశ్వాసమును దొంగలించాలని, నీవు పొందుకున్న క్రీస్తు ప్రేమలో నుంచి నిన్ను వేరుపరచాలని, మరలా నిన్ను చీకటి రోజుల్లోనికి నెట్టివేయాలని అపవాది ఎన్నో రకాలైన కుతంత్రాలు కలిగిన వాడు కనుక వాడు నిన్ను ఏదో రకంగా ఆశ పెట్టి ఏదో రకంగా నిన్ను అట్రాక్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. కానీ నీ గురి ఏంటో తెలుసా? వీటినన్నిటినీ మరిచిపోయి నీ గురి క్రీస్తే. ఆయన ఇచ్చు బహుమానము కొరకు నీవు, క్రీస్తు ఇచ్చు బహుమానము కొరకు నీవు వేగిరపడుచు నీ గురి కొరకు నువ్వు పరిగెత్తాలి. దేవుని స్తోత్రం. ఈ 2026 సంవత్సరములో, ఈ 2025లో నీవు పొందుకోనిది ఏదైతే ఉందో ఆ గురిని నీవు ఈ సంవత్సరంలో నీవు పొందుకోబోతున్నావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హో రా బా 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 బా. ప్రైజ్ హిమ్ హెవెన్లీ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. వాటిని నీవు పొందుకోబోతున్నావు.
ఈ 2025లో నువ్వు కోల్పోయిన దానిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అది నీ గురి. ఆ గురి వద్దకు నువ్వు పరిగెత్తాలి ఈరోజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెనుక ఉన్నవి మర్చి, నువ్వు వెనుకున్న వాటిని మర్చిపోయిక నుంచి ఏదైతే నువ్వు వెనుకున్నాయో వాటి కొరకు నువ్వు మరలా వెనక్కి తిరిగి చూసుకుంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్పాడు, నువ్వు వెనక్కు తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతావని. లోతు భార్య ఏమనుకుంది? ఉపద్రవాన్ని చూస్తుంది. ఏం జరుగుతుంది నా వెనక? నా వెనక ఎవరు వస్తున్నారు? నా వెనక ఎవరెవరు ఉన్నారు? నేను వెనక ముందా? హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు ఈ రాత్రి కాల సమయంలో అలా వెనుక్కున్న చూస్తున్నారేమో. వెనుకున్న వాటి కొరకు నువ్వు చూస్తున్నట్లయితే నీ బహుమానమును నువ్వు పొందుకోలేవు. ఒక ఉదాహరణకి, నేను అథ్లెటిక్గా ఉండేటప్పుడు, నేను చదువుకునే రోజుల్లో నేను 100 మీటరు, 200, 400 నేను ఆ రేసులు పరిగెడుతున్నప్పుడు వెనక తిరిగి చూస్తే అలవాటు నాకు. మన వెనక తిరిగి చూస్తే మన ప్రత్యర్థి ఏమవుతాడంటే మనలను దూసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఇలా వెనక తిరిగి చూసామా, సెకండ్లో మనం వెనకడిపోతూ ఉంటాం. మనం అపవాది కూడా నీ వెనక తిరిగి చూస్తే చాలు, నీ ముందున్న వాటిని అన్నిటిని కూడా వాడు దొంగలిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనము మన గురి వద్దకు మనం పరిగెత్తాలి. మన గురి ఎవరంటే, మన కొరకు రక్తము చిందించిన, మన కొరకు ప్రాణము పెట్టిన మన మెస్సయ్య మన గురి. ఆయనను చూస్తూ పరిగెట్టాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు అలా పరిగెడుతున్నావా? నీ గురి వద్దకు నువ్వు క్రీస్తుని మాత్రమే చూడాలి. ఆయన ఇచ్చి బహుమానం కొరకు మాత్రమే. ఈ లోకంలో ఎన్నో బహుమానాలు ఉంటాయి, ఎందుకు పనికిరానివి చాలా ఉంటాయి. మన జీవితంలో కూడా చాలా పనికిరాని బంధాలని మనం ఏర్పరచుకుంటాం. చాలా పనికిరాని బంధాలను మనం బీరకాయ సంబంధాలన్నీ కలిపేసుకుంటాం. వాళ్ళండి వీళ్ళండి, వీళ్ళండి వాళ్ళండి. ఎవ్వరు కూడా మనకి అక్కరకు రారు. హల్లెలూయా. ఎవరు కూడా మనకి సహాయం చేయరు. ఎవరు కూడా మనల్ని ప్రేమించరు. అవసరాలకి వాడుకుని వదిలేస్తారు. కానీ నీ దేవుడు అలా కాదు. నీ దేవుడు నిన్ను గురి వద్దకు చేర్చేవాడైనా, నీ గమ్యము వద్దకు నిన్ను తీసుకెళ్ళేవాడైనా. హల్లెలూయా. వెనుకున్నవి మరచిపోయి రోజు నువ్వు నీ కష్టాలు మర్చిపో, దుఃఖాన్ని మర్చిపో, నీ వ్యాధులను మర్చిపో, నీ శ్రమను మర్చిపో. చర్చికి రావాలంటే అప్పులడ్డు వస్తున్నాయండి. హల్లెలూయా. ఏమొస్తాయి? చర్చికి రావాలంటే అప్పులడ్డు, దేవుని మందిరానికి రావాలంటే రోగమడ్డు, దేవుని మందిరానికి రావాలంటే పేరంటలడ్డు. ఇలా ఎన్నో అడ్డులు వస్తూ ఉంటాయి మనకి. పేరంటాలకి మాత్రం వెళ్తాం, రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. హల్లెలూయా. అన్నిటికీ వెళ్తూ ఉంటాం మనం. కానీ దేవుని మందిరానికి మాత్రం రామ్ మనం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, వెనుకున్నవి మరచి. నీ ముందు నీకు చాలా ఉన్నాయి. చాలా చాలా మంచి రోజులు ఉన్నాయి నీకు ముందు. నీకు ముందు మంచి ఆశీర్వాదాలు ఉన్నాయి. నీకు ముందు చాలా గొప్ప దీవెనలు ఉన్నాయి. వాటి కొరకు మాత్రం నువ్వు పరిగెట్టయ్యా నువ్వు అని వాక్యం మాట్లాడుతుంది ఈరోజు. అంతేగాని వెనుకున్న వాటి కొరకు కాదు నువ్వు పరిగెట్టవలసింది. ఇంకా నీ గతం కొరకు కాదు నువ్వు చేయవలసింది. రాత్రి కూడా మనం చాలా విషయాలు మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుచున్న మాట, వెనుకొనే వాటిని మర్చిపో, ముందున్న వాటి కొరకు పనిచేయి. నువ్వు వాటి కొరకు పరిగెత్తి. నువ్వు
మనం గ్రహించలేని గొప్ప కార్యాలయం చేస్తాడైనా, మనం ఊహించలేనివి, మన ఊహకు అందనివి దేవుడు అద్భుతాలు చేస్తాడైనా. హల్లెలూయా. ఈ 2026 సంవత్సరంలో కూడా దేవుడు నీ జీవితంలో అవే చేయబోతున్నాడు. ఆయన గొప్ప కార్యాలు. ఈ రాత్రి కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలంటే, దేవుడు తన చిత్తం మన జీవితంలో ఏదై ఉందో ఈరోజు గుర్తించు. ప్రభు చిత్తం ఏంటి నీ జీవితంలో? ఆయన చిత్తం ఏంటి? ఆయన చిత్తాన్ని తెలుసుకో. మిగతా విషయాలన్నీ పక్కన పడేసే, పనికిమాలిన విషయాలు జోలికిపోక, ప్రభు నీతో మాట్లాడుచున్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడనే విషయాన్ని మాత్రం జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఎంతకాలం దేవునికి దూరంగా పరిగెడతాం మనం? ఎంతకాలం వెనుక తిరిగి మనం చూసుకుంటాం మనం? వద్దు, ఇంకా ఆ పాత జీవితాన్ని విడిచిపెడతాం, ఆ రోత జీవితాన్ని విడిచిపెడతాం. దేవుని కొరకు నీవు వాడుకునే దేవుని ఆయుధముగా నిలబడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు తన చిత్తం నీ జీవితంలో నెరవేర్చాలంటే మొదట నువ్వు గుర్తించవలసింది, ప్రభు చిత్తం నా పట్ల ఏమై ఉంది. హల్లెలూయా. ప్రభు చిత్తం తెలుసుకో. మొదటగా నీ జీవితంలో ఆయన చిత్తం ఏంటి? ఆయనతో ఈరోజు నీవు అంటుకట్టబడు. నువ్వు ఈరోజు యోహాను సువార్తలో మనం 15 అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 15 అధ్యాయంలో రాసిన కొన్ని మాటలు 5వ వచన భాగంలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండును. దేవుని స్తోత్రం. ఆయనతో మనం అంటు కట్టబడాలి. మనం ఆయనతో నీవు అంటు కట్టబడి ఉంటే ఎవరు కూడా నిన్ను ఆయన నుంచి వేరుపరచలేరు. ఈ సంవత్సరం మన వాగ్దానం కూడా అదే. మన రాత్రికాల సమయంలో చూసాం, రాత్రికాల సమయంలో మనం చదువుకున్నాం కదా, ఆ మాట కూడా మనకి యోహాను సువార్త 16 అధ్యాయం 22 వచ్చిన భాగంలో, మీ హృదయము సంతోషమును, మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి, మన హృదయంలో ఉన్న సంతోషమును మన వద్ద నుండి ఎవడు కూడా తీసివేయలేడు. ఈ సంవత్సరం అంతా కూడా, ఈ 2026 సంవత్సరం అంతా కూడా మనం సంతోషంతో నింపుకొనబడి ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తుతో అంటు కట్టబడి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు మన దేవునితో అంటు కట్టబడి ఉంటే, ఆయన అంటున్నాడు కదా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. దేవుని స్తోత్రం. ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను వాని యందు నిలిచి ఉండునని దేవుడు మాట్లాడుచున్నమాట. ఆయన మన యందు నిలిచి ఉంటాడంట. ఆయన ఉంటే అపవాది మనల్ని ముట్టగలడా? ఆయన మనతో ఉంటే మనం ఎంత బలమైన సేవ చేయగలం? ఆయన మనతో ఉంటే మనం ఎన్ని బలమైన కార్యాలు చేయగలం? హో రా బాబా బాబా. ప్రైజ్ హిమ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆయన అంటున్నాడు కదా, మీ ద్వారా దేవుడు ఈ సంవత్సరం అద్భుత కార్యాలను చేయబోతున్నాడు. ఆయన ఆ అద్భుత కార్యాలు నీ ద్వారా దేవుడు చేయాలంటే నీవు క్రీస్తుతో కూడా అంటు కట్టబడాలి. దేవుని స్తోత్రం. ఆయనతో కలిసి నీవు నడవాలి. అప్పుడు నీవు ఫలించే ద్రాక్షవల్లిగా ఉండబోతున్నావు. ఎప్పుడు క్రీస్తు చేత అంటు కట్టబడతావో, ఎప్పుడు క్రీస్తు చేత నీవు నడవటం ప్రారంభిస్తావో, ఎప్పుడు క్రీస్తు సన్నిధిలో నువ్వు మోకాళ్ళు వంచగలుగుతావో, ఎప్పుడు దేవుని సన్నిధిలో నీవు సత్యాన్ని మాట్లాడగలుగుతావో, ఎప్పుడు దేవుని సన్నిధిలో నీవు నీతిగా జీవిస్తావో, దేవుడు నిన్ను ఫలించే ద్రాక్షవల్లిగా చేయబోతున్నాడు. అదే 2026 సంవత్సరం. అందుకే అంటున్నాడు కదా, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు
నీవు ఫలించే ద్రాక్షవల్లిగా నువ్వు ఉండాలంటే, నువ్వు ఫలించే తీగలుగా నువ్వు ఉండాలంటే ఈరోజు యేసయ్యతో అంటు కట్టబడాలి. రాత్రి ఎవరెవరు ఏ తీర్మానం తీసుకున్నారో తెలియదు, ఈరోజు ఎంతమంది ఏ తీర్మానాలు తీసుకున్నారో తెలియదు, కానీ ఈ తీర్మానం నీవు తీసుకోలేకపోతే ఇప్పుడు ఈ తీర్మానం తీసుకో. నేను క్రీస్తుతో అంటు కట్టబడి ఉంటాను, నేను క్రీస్తుతో కూడా నడుస్తాను అని ఈ తీర్మానం తీసుకుని నువ్వు ముందుకు కొనసాగు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు చూడవలసింది ఏంటో తెలుసా? ముందున్న నీ గోలును మాత్రమే చూడాలి. వెనుకున్నది కాదు. ఇంకా వెనుక ఎగ్జామ్ రాస్తానండి, అది ఇంకా రిజల్ట్ రాలేదు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళండి, దాని ఇంకా నాకు ఇంకా ఎలాంటి సమాధానం రాలేదు, ఆ రిపోర్ట్ రాలేదు, ఈ రిపోర్ట్ రాలేదు కాదు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకో. మొదటగా నీ ఉద్దేశములు వేరు, ఆయన ఉద్దేశములు వేరు. ఆయన నీకు ఇచ్చేది చాలా ఉన్నతమైనది ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఆలస్యం జరిగిందేమో, ఆలస్యం జరిగిందని నీవు కలత చెందావేమో, దిగులు పడుతున్నావేమో, కురింగిపోతున్నావేమో. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో ఆలస్యం చేశాడేమో కానీ ఆ లక్ష్యం మాత్రం చేయలేదు. హల్లెలూయా. దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో ఆలస్యం మాత్రమే చేశాడు, ఆలస్యము చేయలేదు. దానిని 2026లోను పొందుకోబోతున్నాం. ఎప్పుడు తెలుసా? దేవుని చేత అంటు కట్టబడితే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు అంటు కట్టబడాలి. ఈరోజు క్రీస్తుతో కూడా నీవు అంటు కట్టబడాలి. నీవు రూపాంతరపరచబడాలి. ఆ పాత ఉన్న వాటిని మరచిపోయి నూతనమైన వాటి కొరకు నూతన హృదయముతో, నూతన ఆలోచనతో ఈరోజు నూతనంగా దేవుని సన్నిధిలో అడుగుపెట్టావా? ఇంకా అదే పాత ఆలోచనతో, ఇంకా అదే పాత కాలపు సిద్ధాంతాలతో నువ్వు మారాలి. ఈరోజు క్రీస్తుతో అంటు కట్టబడితే నువ్వు ఫలించే ద్రాక్షవల్లివి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీవు ఫలించే ద్రాక్షవల్లి ఉండబోతున్నావు. ఒకవేళ నీ గర్భము ఫలించబోతుందేమో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. దేవుని చేత ముద్రించబడిన బిడ్డగా నువ్వు ఉండాలి ఈరోజు. దేవుని స్తోత్రం. ఆయన చేత ముద్రించబడిన, ఆ ముద్ర పొందిన దేవుని బిడ్డగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో, ఒకవేళ నీవు తీసుకున్న తీర్మానములు ఇది లేదేమో, ప్రభా నేను నీ చేత అంటు కట్టబడాలి, నీతో నేను నడవాలి, నీ కొరకు నేను జీవించాలి, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను వేగురు పడుతూ క్రీస్తేస్తున్నందు మహిమలో నీవిచ్చే బహుమానము కొరకు నేను గురి కరిగి పరిగెడుతున్నానయ్యా, నీ వద్దకు వస్తున్నాను ప్రభా. నా ఉద్దేశములు వెరిగిన వాడువు నీవే. నాకేం కావాలో నీకు తెలుసు, నాకు ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు ప్రభా. నీవు మాత్రమే నా జీవితాన్ని ఫలింపచేసేవాడువు, నీవు మాత్రమే నన్ను ప్రేమించేవాడువు, నీవు మాత్రమే నన్ను నీ కౌగిటిలోనికి చేర్చుకునేవాడువు, నీవు మాత్రమే నన్ను దరి చేర్చుకునేవాడువు. యేసయ్యా నీవు మాత్రమే నా కన్నీటిని తుడిసేవాడువు, నీవు మాత్రమే నన్ను ప్రేమించేవాడువు. యేసయ్యా నీవే నన్ను స్వస్థపరిచేవాడువు, నీవే నా ఆశ్రయము, నీవే నా ఎత్తైన కొండ. నీ రోజు ఎవరైతే మొరబెడుతున్నాడో దేవుడిని మొరను విని రోజు ఈ సంవత్సరం అంతే కూడా నీ హృదయంలోనికి సంతోషమును తీసుకొని రాబోతున్నాడు. ఆ సంతోషము ఏ ఒక్కరు కూడా దొంగిలించలేని సంతోషం, అపవాది కూడా ముట్టుకోలేని సంతోషం. అలాంటి సంతోషకరమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతున్నాడు ఈ సంవత్సరం. అందుకని కృతజ్ఞత కూడిక ఈరోజు దేవుడు
ఈ గొప్ప కార్యాలు చేయాలని మనం అందరం కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చిన్ని ప్రార్థన. తలలు వంచినట్లయితే మరి ప్రార్థనలో ఏకీభవించిన అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన నెల 2026 సంవత్సరం జనవరి మాసం 1వ తారీఖున తాను మీ సన్నిధిలో మేము కూడుకున్నటకు, కొంతసేపు కృతజ్ఞత కలిగి మిమ్మల్ని స్తుతించుకున్నటకు, మిమ్మల్ని ఆరాధించుకున్నటకు తండ్రి, మీ సన్నిధిలో మేము ఉండుటకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ జీవాన్ని బట్టి, ఆరోగ్యమును బట్టి తండ్రి మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ లైవ్ ద్వారా నువ్వు అనేకులతో మాట్లాడావు ప్రభా, అనేకులను బలపరిచావు, అనేకులు తీర్మానించుకున్నటకు నా తండ్రి ఒక అవకాశాన్ని ఇచ్చావు ప్రభా. ఎదుగో తండ్రి, వారి గురి ఏంటో తెలియజేస్తావు, వారు ఎలా పరిగెత్తాలో తెలియజేస్తావు, వారు ఏం పొందుకోబోతున్నారో తెలియజేస్తావు. అందరిని బట్టి మీకు వందనాలు. ఈ లైవ్ ద్వారా మీ వాక్యం వింటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని దీవించండి తండ్రి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా దేశ అధికారులను ప్రభా. దేవ తండ్రి, మా దేశంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా నాయన ప్రభా, మతాలు, కులాలు నాయన ప్రాంతాలన్నీ కొట్టుకోకుండా క్రీస్తు ప్రేమతో మేమందరము తండ్రి శాంతి సమాధానాన్ని అందరికీ పంచి బిడ్డలుగా నాయన ప్రభా, మీ కృపా భద్రతలో తండ్రి అనేకులను మీ వద్దకు నడిపించి వారు ఉండేటకు సహాయం దయచేయండి. ప్రతి రాష్ట్రాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రులు, గవర్నర్ను, ఆ రాష్ట్ర మంత్రులను ప్రభా, ఎమ్మెల్యేలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నూతనమైన పరిపాలన మా దేశంలో సాగుటకు నా తండ్రి అధికారులకు జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. సంఘాలను జ్ఞాపకం చేసుకొని నేను ప్రభా, సేవకులను జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని గర్భాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఏసీ రాత్రికాల సమయంలో నిరుద్యోగ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అనేకమైన నోటిఫికేషన్స్ వస్తున్నాయి, పరీక్షలు రాస్తున్నారు ప్రభా, వారి విజయాన్ని అపవాది అడ్డగిస్తున్నాడు ప్రభా. అపవాది తంత్రములను యేసుక్రీస్తు నామములో లయపరుస్తున్నాము తండ్రి. ఆ బిడ్డలో ఆశ నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని వాగ్దానం ఇచ్చిన మా దేవా, ఆ బిడ్డల ఆశ, వారి ఆశ దేవా తండ్రి, ఉద్యోగంలో కొరకు ఎంతగానో తండ్రి నలిగిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా, జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి, వివాహంలో కాని బిడ్డలు ఉన్నారు ప్రభా. ఇదిగో తండ్రి, వారి లైఫ్ పార్ట్నర్ ఇదిగో తండ్రి మీరు జతపరిచిన బిడ్డలు నాయన ప్రభా, సరైన సమయంలో తండ్రి వారి వివాహాలు జరుగుటకు సహాయం దయచేయండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఇక్కడ కూడుకున్న మమ్మలను, లైవ్లను, బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రభా, దీవించమని ఇదిగో తండ్రి మమ్మల్ని మరొకసారి మీ హస్తాలకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆయన చేసిన ఉపకారముల దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఈ 2026 సంవత్సరం అంతయు ఈ లైవ్లో ఉన్న మనకు, సకల పరిశుద్ధులకు, యేసుక్రీస్తు నామములో నీటి ద్వారా బాప్తిస్వం పొందిన ప్రతి ఒక్కరికి తోడయండి, మనలను నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వర్షింపచేయుమిసా ఆశతో నమ్మియున్నాము, నీ సత్యవాక్యం ప్రభు. ఏమాయనేలం కుమ్మరించుము దేవా, కమ్మరా ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి,
షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.